ధాన్యం అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితుల్లో రైతులు పడ్డారు. ఇవాళ రైతులు ధాన్యం కొనుక్కోవడానికి అమ్మడానికి పోతే కొనుగోలు కేంద్రాలు లేవు. అట్లాగే ఎక్కడైనా కొనుగోలు కేంద్రం పెడితే అక్కడ తగిన వాహనాలు లేవు, హమాలీలు లేరు, అట్లాగే బస్తాలు లేవు. ఇట్లా రకరకాల ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ధాన్యం లారీలలో లోడ్ చేసిన తర్వాత మిల్లర్ దగ్గరికి పంపిస్తే వాళ్ళు ధాన్యాన్ని పరిశీలించి ఏదైనా ఒక్క ధాన్యం బస్తాలో నాసిరకంగా ఉంటే ఆ మొత్తం లోడు ఆ లారీలో ఎన్ని బస్తాలు ఉంటే అన్ని బస్తాలకు నాసిరకం ధాన్యం రేటునే మేము ఇస్తామని చెప్పేసి ఇవాళ రేటు కడతా ఉన్నారు. ఆ ఒక్క ధాన్యం బస్తా ఎందుకు అట్లా వచ్చిందో కూడా పరిశీలిస్తలేరు. రైతులు ఈ కష్టాలు ఎవరికి చెప్పాలో కూడా ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కానంత ఇబ్బందులలో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ క్షేత్రస్థాయిలో ఉంది. మరి ప్రభుత్వం ఏమో మేము ధాన్యం కొంటున్నాం, రైతులను ఆదుకుంటున్నామని చెప్తున్నారు. ఇది మోసపూరితమైనటువంటి ప్రకటనలు. వాస్తవ పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలి. మేము క్షేత్రస్థాయి పర్యటనల తర్వాత ఈ విషయాలు చెప్తా ఉన్నాం. అందుకనే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయాలి, వాహనాలు హమాలీల సమస్యల్ని పరిష్కారం చేయాలి. అట్లాగే ఇవాళ కొన్నటువంటి ధాన్యానికి వెంటనే రైతుల అకౌంట్లలో డబ్బులు వేయాలి. ఆ రకంగా రైతులను ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే వరి ధాన్యంతో పాటు మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు ఈ మొత్తం ధాన్యాన్ని కూడా కొనుక్కోవడానికి అమ్మడానికి వీలుగా రైతులకు వెసులుబాటు కలిపి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర జరుగుతున్న ధర్నాల ద్వారా సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కదిలి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.